మెగాస్టార్ మూవీలో మరో మెగాస్టార్ మెగా 158 లో మెగాస్టార్స్ తో ఏం ప్లాన్ చేస్తున్నావు బాబీ అంటూ కమెంట్స్. ఆదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేసిన బాబీ ఇంతకీ చిరుతో యాక్ట్ చేయబోయే మరో మెగాస్టార్ ఎవరు? వెళ్ళు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మనశంకర్ వరప్రసాద్ గారితో మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన బాక్స్ ఆఫీస్ స్టామినాను చాటారు. ఇప్పటికే ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి చిరంజీవి కెరీర్లోనే భారీ కమర్షియల్ హిట్గా నిలిచింది. ఈ గ్రాండ్ సక్సెస్ తర్వాత మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్టులపై కంప్లీట్ ఫోకస్ పెట్టారని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే డైరెక్టర్ బాబీ కొల్లితో చిరు రెండో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. లేటెస్ట్గా అదే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రూమర్లు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. చిరంజీవి బాబీ కొల్లి కాంబినేషన్ అంటే ఫ్యాన్స్లో ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉంటుంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచి రికార్డులు సృష్టించింది. ఆ సక్సెస్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు రాబోతున్నటువంటి మెగా 150 పై కూడా అంచనాలు అమాంతం పెరిగాయి. ఆ సినిమాలో బెంగాల్ బ్యాక్గ్రాఫ్లో సాగేటువంటి ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించినటువంటి ఓ అప్డేట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ పాత్రే. లేటెస్ట్ బజ్ ప్రకారం మోహన్ లాల్ ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారట. ఇది కేవలం క్యామియో రోల్ మాత్రమే కాకుండా కథను మలుపు తిప్పేటువంటి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్గా ఉంటుందని టాక్ నడుస్తుంది. మెయిన్గా సెకండ్ హాఫ్లో ఆయన ఎంట్రీ ఎవ్వరు ఊహించని రేంజ్లో ఉండబోతుందని టాక్ నడుస్తుంది. చిరంజీవి మోహన్ లాల్ వంటి ఇద్దరు లెజెండరీ స్టార్స్ ఒకే ఫ్రేమ్లో కనిపించబోతుండడం సినిమాకు అతిపెద్ద హైలైట్గా మారనుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే మెగా 158లో తండ్రి కూతుల సెంటిమెంట్ ప్రధానంగా ఉండబోతుందని సమాచారం. చిరంజీవి తన కెరీర్లో ఫస్ట్ టైం పూర్తి స్థాయి తండ్రి పాత్రలో కనిపించబోతున్నారట. మాస్ యాక్షన్తో పాటు ఎమోషన్స్ను కూడా మేళవిస్తూ కథను నడిపించాలని బాబీ కొల్లి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మాస్ పల్స్ను బాగా అర్థం చేసుకున్నటువంటి బాబీ ఈసారి మెగాస్టార్ను మరింత పవర్ఫుల్గా చూపించబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. హీరోయిన్గా జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి పేరు వినిపిస్తుంది. చిరంజీవి పక్కన ఆమె ఫస్ట్ టైం యాక్ట్ చేస్తుండడంతో ఈ కొత్త జోడీపై కూడా ఇంట్రెస్ట్ నెలకొంది. అలాగే కూతురు క్యారెక్టర్ కోసం శ్రీలీల అండ్ కృతి శెట్టి, అనస్వర రాజన్ వంటి యంగ్ హీరోయిన్ల పేర్లు అయితే ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు బాలీవుడ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారన్న టాక్ కూడా ఇప్పుడు సినిమాపై హైప్ను మరింత పెంచుతుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ నారాయణ భారీ బడ్జెట్తో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అలాగే మూవీకి కాకాజీ అనేటువంటి మాస్ టైటిల్ని కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేకర్స్ ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని కంప్లీట్ ప్లాన్ చేస్తున్నట్లయితే సమాచారం. ఇలా మెగా 158 కేవలం మరో మాస్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా చిరంజీవి మోహన్ లాల్ కాంబోతో ఈ సినిమాను డైరెక్టర్ బాబీ పాన్ ఇండియాగా మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రాజెక్ట్గా డెఫినెట్గా మారబోతుందన్న క్లియర్గా అయితే అర్థమవుతుంది. అయితే ఈ సినిమాలో ఇప్పటికే ముగ్గురు హీరోయిన్ల కోసం వెతుకులాట స్టార్ట్ అయిపోయింది. అది హీరోయిన్ల కోసం కాదు, చిరు పక్కన యాక్ట్ చేయబోయేటువంటి కూతురు క్యారెక్టర్ కోసం. ఒకటి శ్రీలీల, దాని తర్వాత కృతి శెట్టి, దాని తర్వాత అక్కడ అనస్వర రాజన్ అంటే లేటెస్ట్గా హీరో శ్రీకాంత్ కొడుకు ఛాంపియన్ మూవీలో యాక్ట్ చేసినటువంటి హీరోయిన్. డెఫినెట్గా కృతి శెట్టి అని అనుకున్నారు. శ్రీలీల ఆల్రెడీ బాలకృష్ణ పక్కన ఒక క్యారెక్టర్ చేసింది, సో అది కొంచెం మొనాట్లీ లెక్క ఉంటుంది కాబట్టి ఆ క్యారెక్టర్ కోసం అనస్వర రాజన్ని సెలెక్ట్ చేసినట్లయితే ఇండస్ట్రీ వర్గాలు అయితే సమాచారం నడుస్తుంది. అయితే ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు, కానీ మొత్తంగా మాత్రం అనస్వరాన్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఇక ప్రియమని మాత్రం డెఫినెట్గా చిరు పక్కన యాక్ట్ చేస్తుందని కూడా చాలా వరకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇకపోతే సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా డెఫినెట్గా ఈ సినిమా మాఫియా బ్యాక్గ్రౌండ్ అండ్ దాని తర్వాత గ్యాంగ్స్టర్ జోనర్లోనే ఉండబోతుంది. బాబీ కొల్లి ఎప్పుడు తీసినా కానీ అలాంటి మాస్ సినిమాలు తీస్తాడు. దానికి కంప్లీట్గా అలాంటి మాస్ ఎంతైతే ఉంటుందో కంప్లీట్గా ఒక తండ్రి క్యారెక్టర్ అంటే తండ్రి కూతుర్ల క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఇద్దరిది, అవి కూడా అంటే ఫస్ట్ పార్ట్ మొత్తం దాంట్లోటి సెకండ్ పార్ట్ ఇట్లా బ్యాలెన్స్ చేసే విధంగా బాబీ ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇకపోతే దీంట్లో మోహన్ లాల్ యాక్ట్ చేస్తున్నాడంటే సినిమా మరో స్థాయిలో ఉండబోతుండడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మెగాస్టార్ మూవీలో మరో మెగాస్టార్ అంటే అక్కడ బాలీవుడ్లో డెఫినెట్గా మోహన్ లాల్కి ఉన్నటువంటి క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మెగాస్టార్ చిరు ఎలానో, వెంకటేష్ ఎలానో అట్లా మెగాస్టార్ అక్కడ మెగాస్టార్ మేబీ మమ్ముటి కావచ్చు. కాకపోతే అదే స్థాయిలో క్రేజ్ ఉన్నటువంటి హీరో ఎవరన్నా ఉన్నారంటే సీనియర్ హీరోలో అది మోహన్ లాల్. సో మరి మోహన్ లాల్ యాక్ట్ చేస్తున్నాడంటే ఇక్కడ ఒక పెద్ద ఎసెట్గా నిలవబోతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సినిమా ఇప్పటి వరకు కూడా వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడా కూడా లేవు. అంటే ఇప్పుడు మనం మేజర్గా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ ఒకప్పుడు ఫ్యాన్స్ పెద్దగా యాక్సెప్ట్ చేయకపోయేది. బట్ వేరే లాంగ్వేజ్ అయితే అంత ఇంపాక్ట్ చూపించకపోయేది. కానీ బట్ లేటెస్ట్గా మనశంకర్ వరప్రసాద్ గారితోటి సినిమా ఏదైతే వచ్చిందో దాంట్లో విక్టరీ వెంకటేష్ అండ్ మెగాస్టార్ ఇద్దరు కలిసి ఎంటర్టైన్ చేశారు. బట్ ఆ సినిమా పండగ వాతావరణంలో వచ్చింది కాబట్టి కొన్ని 100 కోట్ల కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఇకపోతే ఇప్పుడు చిరు మళ్ళీ నెక్స్ట్ మెగా 158లో
మోహన్ లాల్ని ఒక చిన్న క్యామియో ప్లే చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. కానీ చిరు ఫ్యాన్స్ కోరుకునేది ఇది కాదు. డెఫినెట్గా ఆబ్వియస్లీ చిరుకు ఉండేటువంటి క్రేజ్ ఉంటుంది. బట్ వేరే వాళ్ళు సినిమాలో ఇంక్లూడ్ చేయడం కంటే చిరు సోలోగా వస్తేనే బాగుంటుంది, ఆయన సోలో మ్యానరిజం మేము చూసి కూడా చాలా రోజులు అవుతుంది అని కూడా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి. ఎందుకంటే లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి మనశంకర్ వరప్రసాద్ గారు వెంకీ మామ చిరు ఇద్దరు కలిసి ఎంటర్టైన్ చేశారు. బట్ అయినా కానీ కొన్ని సందర్భాల్లో చిరుని అలా చూసి ఫ్యాన్స్ కొంచెం అరే అనుకున్నారు. బట్ కాకపోతే అది ఉన్నటువంటి కామెడీ సీక్వెన్సెస్లో అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బయట ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఉన్నటువంటి ర్యాప్ వల్ల అది పెద్దగా కనిపించలేదు. కానీ చిరు సోలోగా హిట్ కొడితే చూడాలన్నదే ఫ్యాన్స్ కోరిక అనమాట. సో కాకపోతే ప్రతి సినిమాలో ఒక సపరేట్ క్యారెక్టర్ కోసం ఆ స్టేజ్ అంటే చిరు స్టార్డమ్ని మ్యాచ్ చేయడానికి ఇంకొక స్టార్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇలా డైరెక్టర్స్ కూడా వేరే వేరే స్టార్స్ని ఆ క్యారెక్టర్లుగా పెట్టడం జరుగుతుంది తప్పితే మేజర్గా ఏం లేదు. ఇన్ కేస్ ఒకవేళ కనుక చిరు పక్కన మోహన్ లాల్ యాక్ట్ చేస్తే మాత్రం నిజంగా ఇది ఒక మైల్ స్టోన్ మూవీగా ఉంటుంది అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు చేసేటువంటి హీరోస్ అందరూ కూడా గతంలో చేసేది సోలో ఫిలిమ్సే చేశారు. బట్ ఇప్పుడు బాలీవుడ్ ట్రెండ్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, కమాండ్ అంటే మల్టీ స్టార్ చేసేది. బట్ ఈసారి మాత్రం టాలీవుడ్కి అది అలవాటుగా మారిపోతుంది. ఇలా కంప్లీట్గా ఏదైనా క్యారెక్టర్ ఉన్నా కానీ ఆబ్వియస్గా ఎవరు ఇబ్బంది పడకుండా ఈజీగా చేస్తున్నారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో అందుకోసమనే వీళ్ళిద్దరిని క్యారెక్టర్ కూడా చేస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ కాకపోతే మేజర్గా ఏంటంటే ఈ సినిమాలో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటే క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్లో ఉండబోతున్నట్టే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అటు మోహన్ లాల్ ఉన్నప్పుడు డెఫినెట్గా మెగాస్టార్ ఇద్దరు ఒకే జోనర్లో ఉంటే కాదు, బట్ వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ ఒక యాక్షన్ సీక్వెన్సెస్ ఏదన్నా ప్లాన్ చేసి లేకపోతే క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్ విలన్ రోల్ ఆల్మోస్ట్ అలాంటి ఒక ప్రత్యర్థి క్యారెక్టర్ ఒకటి పెట్టి దాని తర్వాత మేబీ అంటే చిరు చేసేటువంటి మంచి లేకపోతే ఇలా చేసి ఇద్దరు కలిసి లాస్ట్కి ఒకే విధంగా ఒకే తాటిపైకి న్యాయం కోసం పోరాడతారన్న వార్తలు అయితే సోషల్ మీడియాలో అయితే వస్తున్నాయి. సో స్టోరీ జోనర్ అయితే అది. సినిమా టైటిల్ విషయానికి వచ్చినట్లయితే కాకా అండ్ కాకాజీ రెండు టైటిల్స్ కూడా బాబీ ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. కాకాజీ అంటే ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ కోల్కతా బ్యాక్గ్రాఫ్లో బెంగాల్ బ్యాక్గ్రాఫ్లో జరిగేటువంటి ఇవన్నీ కూడా అంటే కొన్ని సిటీస్లలో జరిగేటువంటి స్టోరీ కాబట్టి కాకాజీ లేకపోతే నానాజీ ఇలాంటి ఒక కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి సినిమాకి ఆ రేంజ్ టైటిల్ పెడుతున్నట్లు బాబీ క్లియర్గా అయితే అర్థమవుతుంది. బట్ డెఫినెట్గా ఇది పాన్ ఇండియా లెవెల్లో రాబోతుంది కాబట్టి అటు మోహన్ లాల్ చిరు ఉన్నారు కాబట్టి దాన్ని జాగ్రత్తగా అండ్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా జోడిస్తూ పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ పక్కన మాస్ మహారాజా రవితేజన్ పెట్టారు, ఇప్పుడు మెగాస్టార్ పక్కన మోహన్ లాల్ పెడుతున్నారు. సో బాబీ డైరెక్ట్ చేయడం పర్ఫెక్ట్గా అంటే ఆ క్యారెక్టర్స్ని ఏదైతే ఉంటాయో ఆ క్యారెక్టర్స్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి డైరెక్టర్లలో బాబీ కూడా ఒకరు. సో అందుకోసమనే ఆ క్యారెక్టర్ని మోహన్ లాల్కి చూస్ చేసినట్లయితే తెలుస్తుంది. బట్ వీళ్ళిద్దరు కనుక ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే మాత్రం డెఫినెట్గా సినిమా ఆడియన్స్ అందరికీ కూడా ఒక పండగ వాతావరణంలో ఉంటుందని అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ సినిమాని నెక్స్ట్ సంక్రాంతి 2027కి దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో దీనికి మరి ఇన్ కేస్ అది 27కి వస్తుందా లేకపోతే ఇంకా ముందే వస్తుందా తెలియదు. కానీ బట్ మొత్తంగా మాత్రం శ్రీకాంత్ ఇప్పుడు విశ్వంవర సమ్మర్లో వస్తుంది, దాని తర్వాత సంక్రాంతికి మళ్ళీ మెగా 158, దాని తర్వాత వస్తే శ్రీకాంత్ ఓదెల సినిమా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే లేకపోలేదు. శ్రీకాంత్ ఓదెల సినిమా ఇప్పట్లో కొంచెం కష్టమే అని చెప్పాలి, ఎందుకంటే ఆల్రెడీ ప్యారడైజ్ చేస్తూనే ఉన్నారు కాబట్టి ప్యారడైజ్కే ఇంకా ఆల్మోస్ట్ ఒక 3 months షూటింగ్ అలా పెండింగ్ ఉంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకొని అవన్నీ దాని తర్వాత అప్పుడు మళ్ళీ చిరుతోటి ఆ సినిమా పట్టాలెక్కించే ఛాన్స్ ఉంటుంది. ఆ సినిమా కంప్లీట్గా ఇలాంటి యాక్షన్ బ్యాక్గ్రాఫ్ కాదు, అది వైలెన్స్ లెక్క ఉండబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచేలా తెలుసు, అంటే ఒక రక్తంలో అంటే హింసలో శాంతి వెతుక్కునేటువంటి ఒక క్యారెక్టర్ మెగాస్టార్ ప్లే చేయబోతున్నాడు. ఫర్ ది ఫస్ట్ టైం మోస్ట్ వైలెన్స్ క్యారెక్టర్లో కూడా చిరు యాక్ట్ చేయబోతున్నాడు. అది సర్ప్రైజింగ్గా ఉంటుందని కూడా గతంలో మనం విన్నది చూసింది ఆల్రెడీ తెలిసిందే. సో మరి ఆ సినిమా ఎలా ఉండబోతుందో తెలియదు. కానీ మొత్తంగా బాబీ డైరెక్షన్లో రాబోయేటువంటి సినిమా మాత్రం మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి పక్కా తండ్రి క్యారెక్టర్ తోటి మేబీ లైక్ భగవంత్ కేసరి టైప్లో ఉంటుంది అని అయితే ఉంటుంది. కానీ దాని బ్యాక్గ్రాఫ్ ఎలా ఉంటుంది, దాన్ని కొత్తగా ఎలా ప్రజెంట్ చేస్తాడో ఇక్కడ బాబీ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అందులో మల్టీ స్టార్ లేదు, బట్ దీంట్లో మాత్రం డెఫినెట్గా ఇక్కడ మోహన్ లాల్ని ఎంతవరకు యూస్ చేసుకుంటారు, ఎంతవరకు ఆ స్క్రీన్ ప్రజెన్స్ని వాడుకుంటారు అనేదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో మరి మోహన్ లాల్ మరియు మెగాస్టార్ వీళ్ళిద్దరు కాంబో, దానికి తోడు బాబీ లాంటి ఒక మాస్ డైరెక్టర్, ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.